హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్గా ప్రజ్ఞాలబ్ధి యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎలా ఇస్తున్నాడు, ఎగ్జామ్లో ఎలా ఇస్తాడనేది మోడల్స్ కొన్ని నేర్చుకుందాము. సో ప్రీవియస్ క్లాస్లో అయితే మనం ప్రజ్ఞామాపని అండ్ ప్రజ్ఞాలబ్ధి గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలాంటి మోడల్స్ ఇస్తాడు, ఇంపార్టెంట్ మోడల్స్ మనం ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి, ఓకేనా. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫస్ట్ మనకి ఏంటి, ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 కదా. ఎస్, సో ఫస్ట్ మోడల్ ఎలా ఇస్తారు అంటే MA/CA రెండు ఇచ్చి MA/CA రెండు ఇచ్చి ఐక్యూ కనుక్కోమంటారు. అదొక మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి ఐక్యూ ఇస్తారు, తర్వాత MA ఇస్తారు, CA కనుక్కోమంటారు. థర్డ్ మోడల్ వచ్చేసి ఐక్యూ ఇస్తారు, CA ఇస్తారు, MA కనుక్కోమంటారు. తర్వాత ఫోర్త్ మోడల్ వచ్చేసి CA ఇస్తారు, MA ఇస్తారు, ఐక్యూ కనుక్కోమంటారు. సో ఫస్ట్ మోడల్ ఫోర్త్ మోడల్ సేమ్ కదా అనుకోవద్దండి. ఇక్కడ CA అంటే శారీరక వయసులో డైరెక్ట్గా ఇయర్స్ ఇవ్వకుండా, అంటే ఇప్పుడు 10 ఇయర్స్ ఉన్నాయనుకో, 10 ఇయర్స్ అంటే మనకు ఎలా ఇస్తారంటే 10 ఇయర్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా ప్లస్ 3 months ప్లస్ 2 days, సో ఇలా ఇస్తారనమాట. అంటే నెలలు రోజులు కూడా ఇస్తారనమాట. సో మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఐక్యూ ఎలా కనుక్కోవాలి, సో ఫస్ట్ మెథడ్ నుంచి మనం క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి MA ఈజ్ ఈక్వల్ టు 10 years, CA ఈజ్ ఈక్వల్ టు 10 years. సో ఐక్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా క్వశ్చన్స్ ఇస్తే మనకు ఆన్సర్ ఈజీ, అసలు చేయాల్సిన అవసరం లేదు. ఐక్యూ ఎంత అంటే 100 అనొచ్చు, సగటు. సో ఎలానో చేసి చూసుకుందాం. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 కదా ఫార్ములా, MA/CA ఇంటూ 100. సో MA ఎంత 10/CA ఎంత 10 ఇంటూ 100. సో దీనికి ఇంకా అవసరమా చేయడం. సో ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోతే 100 అవుతుంది. సో ఇదన్నమాట సగటుని ఎంత నుంచి ఎంతవరకు అంటామంటే 90 to 110, ఇదంతా సగటు ప్రజ్ఞాలబ్ధి. సో ఇలా చేయాలన్నమాట ఫస్ట్ మెథడ్, ఓకేనా. తర్వాత సెకండ్ మెథడ్ ఏమిస్తారు చూద్దాం. MA ఈజ్ ఈక్వల్ టు 10 years, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు 120, దెన్ CA ఎంత అంటున్నాడు అనమాట, ఓకేనా. సో దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనము ఫార్ములా రాసుకోవాలి. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 వేసుకుంటే ఐక్యూ ఎంత ఇచ్చారు 120 ఈజ్ ఈక్వల్ టు MA ఎంత 10/CA తెలీదు ఇంటూ 100 అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, CA అంటే మనం గేమ్ కనుక్కోవాలో అది పక్కకు తీసేసుకుందాం. సో CA ఇది బైలో ఉంది కాబట్టి పైకి వెళ్తుంది. సో CA ఈజ్ ఈక్వల్ టు 10/120, పైన లవంలో లాగా ఉంది కాబట్టి కిందికి హారం లాగా వచ్చేస్తుంది అనమాట. యువతలు తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు యువతలు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్, ఇంకేంటి
సో ఎస్ చూడండి, 2 5s 2 6 కదా, 2 3s 2 5s, 25/3 అవుతుంది కదా. సో 3 8s 24, పాయింట్ పెట్టుకుంటే 0, ఇక్కడ 1 మిగిలింటుంది కదా, 1కి పాయింట్ తర్వాత 0 అంటే 10 ఉంటుంది. సో 3 3s 10 అనమాట. సో 10, మళ్ళీ 3 3s 9, మళ్ళీ 1 మిగులుతుంది, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 3. సో అలాగా 8.3 అనమాట ఆన్సర్. సో ఇలా చేయాలి. సెకండ్ మెథడ్ ఇలా చేస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఎలా ఇస్తాడు అంటే, CA 10 years, IQ 120, MA ఎంత అని అంటాడు. సో ఫార్ములా ఏంటి, IQ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 కదా. ఎస్, సో MA తెలీదు, IQ తెలుసు 120/CA ఎంత 10 years ఇంటూ 100 కదా. ఎస్, 0 0 క్యాన్సిల్ చేసేస్తున్నాము. MAని ఇక్కడే పెడదాం, MAని ఇక్కడే పెడదాము, ఏం మార్పు లేదు. అండ్ 10 ఎక్కడ ఉంది, పైన ఉంది కదా, అంటే లవం లాగా ఉంది కదా, సో కిందికి పోతుంది హారం లాగా /10. సో 0 0 క్యాన్సిల్. మెంటల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏంటి, మానసిక వయసు ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. ఓకేనా, అది. ఎస్, ఇంకొక మోడల్, ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ విని మొత్తం ఆన్సర్ ఒకసారి చూసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల వయోపరిమితి గల ప్రజ్ఞామాపనిలోని అన్ని అంశాలను సాధించాడు. అంటే 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల వయోపరిమితి గల ప్రజ్ఞామాపనిలో, అంటే 8 years కేటాయించబడిన ప్రజ్ఞామాపనిలో అన్నింటిలో అంశాలను సాధించాడు. ఓకేనా, తర్వాత 9 సంవత్సరాల వయసు పరీక్షలో 4 అంశాలు, 10 సంవత్సరాల వయసులో 3 అంశాలను, 11 సంవత్సరాల వయసులో పరీక్షలో 1 అంశంను, 12 సంవత్సరాల వయసులో ఏ పరీక్షలో ఏమీ సాధించలేదు. అయితే అతని మానసిక ప్రజ్ఞ ఎంత, మానసిక వయసు ఎంత, ప్రజ్ఞాలబ్ధి ఎంత. సో ఇక్కడ ఏంటంటే 8 సంవత్సరాల విద్యార్థికి ఎలా ఇచ్చారు, ఇక్కడ అంశాలు ఎలా ఇచ్చారంటే, సో 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల వయోపరిమితి గల ప్రజ్ఞామాపనిలో అన్ని అంశాలను చేసేసాడు 8 సంవత్సరాల పిల్లవాడు. మళ్ళీ 9 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 4 అంశాలను. ఫస్ట్ మనం ఇక్కడ డేటా ఎంటర్ చేసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి 8 సంవత్సరాల, సో ఫస్ట్ ఇక్కడ 8 సంవత్సరాలు అంటే ఏంటి, CA 8 సంవత్సరాలు కదా. సో ఇక్కడ చేసాను చూడండి, CA వచ్చేసి 8 సంవత్సరాలు, అవునా. నెక్స్ట్ వచ్చేసి 9 సంవత్సరాలు, సో ఈ 8 సంవత్సరాలలో అన్నీ చేస్తాడు, CA ఇచ్చాడు మనకు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు, ఓకే. తర్వాత వచ్చేసి 9 సంవత్సరాల వయోపరిమితి గల పరీక్షలో ఎన్ని అంశాలు చేసేసాడంట, 4 అంశాలు చేశాడు. తర్వాత 10 సంవత్సరాల వయసు గల వయోపరిమితి ప్రజ్ఞామాపనిలో 3 అంశాలు. తర్వాత 11 సంవత్సరాలలో ఎన్ని అంశాలు, 1 అంశం మాత్రమే చేయగలిగాడు. తర్వాత 12 సంవత్సరాలలో 0, ఏం సాధించలేదు. ఓకేనా, అయితే అతని మానసిక వయస్సు ప్రజ్ఞాలబ్ధి ఎంత. సో ఒకటే ఇచ్చాడు డేటా, CA ఒకటి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, IQ క్వశ్చన్ మార్కే, తర్వాత మెంటల్ ఏజ్ క్వశ్చన్ మార్కే, అవునా, మానసిక వయసు క్వశ్చన్ మార్కే. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో సింపుల్గా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనకు 8 సంవత్సరాలు ఇచ్చినారు కదా, 8 సంవత్సరాల వయోపరిమితి పిల్లవాడు 8 సంవత్సరాల వయోపరిమితి గల ప్రజ్ఞామాపనలో అన్నిటికీ అన్నీ చేసేసాడు. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, 8 సంవత్సరాలు ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 96 కదా, 12 8 96 కదా. ఎస్, సో ఇలా అనమాట. ఇది ఎందుకు వేసాను అంటే చెప్తాను. 9 సంవత్సరాలకి 4 అంశాలు అంటే ఇంటూ 2,
8, తర్వాత 10 సంవత్సరాలకి 3 అంశాలు ఇంటూ 2 6, తర్వాత ఒక అంశంకి 11 సంవత్సరాలకి ఒక అంశం అంటే ఇంటూ 2 2, ఇది 0 ఇంటూ 2 0నే, ఇంకేం మార్పు లేదు. సో ఇది ఇలా ఎందుకు చేసామంటే ఫస్ట్ మనము ప్రతి సంవత్సరాన్ని మనం ఏం చేస్తున్నామంటే 6 నెలల కింద మాట్లాడుతున్నాం. ఓకేనా, ప్రతి సంవత్సరాన్ని మనము 6 నెలలకి లెక్క కడుతున్నాం. ఓకేనా, ప్రతి సంవత్సరాన్ని 2 యూనిట్స్ లాగా తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు అలాగా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటామా ఒక ఇయర్లో. ఫస్ట్ హాఫ్ 6 months, సెకండ్ హాఫ్ 6 months. ఫస్ట్ హాఫ్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇలా 2 యూనిట్లుగా తీసుకుంటే ప్రతి యూనిట్ని ఇంటూ 2. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకు 9 సంవత్సరాల పిల్లవాడు 4 అంశాలను చేశాడు అంటున్నారు, కానీ అది ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా తెలియదు కాబట్టి ఇంటూ 2 వేసేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ 8 సంవత్సరాలు మొత్తం వచ్చేసింది అతనికి, అంటే ఇంటూ 12 మొత్తం, అంటే 12 నెలలు ఉన్నాయి కాబట్టి మొత్తం. సో ఇక్కడ 9 సంవత్సరాల వయసు పిల్లవాడు 4 అంశాలను మాత్రమే చేయగలిగాడు అంటే ఇంటూ 2, తర్వాత 3 అంశాలు మాత్రమే చేయగలిగాడు అంటే ఇంటూ 2. ఈ ఇంటూ 2 ఎందుకు చేసామో అర్థమైందా? సో అలా అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి, మొత్తం ఎన్ని కౌంట్ చేయాలన్నమాట. సో మొత్తం ఎంత, 6, 8, 14, 14, 6, 20, 21, 2, 22. సో 22. సో 9 + 2 11 అనమాట కదా, అంటే 112 అనమాట. సో ఇది ఏమవుతుంది అప్పటికి, ఇది మానసిక వయస్సు. ఎలా మానసిక వయస్సు అంటే ఇవన్నీ అంశాలు కూడా మానసిక వయసులో ఎన్ని అంశాలు సాధించారు అనేదే కదా. సో అది మానసిక వయస్సు అనమాట. సో మానసిక వయసు తెలిసింది, శారీరక వయసు తెలిసింది. ఇప్పుడు మనకు ఐక్యూ అనుకోవడం పెద్ద సమస్యనా కాదు కదా. సో ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, MA/CA × 100 కదా. సో MA ఎంత 112, CA ఎంత 8 × 100 కదా. సో ఇక్కడ మనం 8 అంటే మనము 8 సంవత్సరాలు తీసుకోకూడదు కదా, ఎందుకంటే ఇవన్నీ కూడా మనము నెలల కింద అంశాలు చెప్పుకున్నాం. సో 96 తీసుకోవాలన్నమాట. 112/96 × 100 అనమాట. సో 2తో క్యాన్సిల్ చేయండి. సో 4తో పోతుంది, 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s 8, 4 4s 16, 4 25s కదా. సో ఇక్కడ దేంతో పోతుంది, 4తో పోతుందా. 4 2s అంటే 8 30, 4 6 24, 4 2s 8 అంటే 3 మిగులుతుంది, 32, 3 4, 4 8s 32 కదా. సో తర్వాత 6, 2 3s, 2 1s, 2 4s అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ 25/3 అంటే ఆల్రెడీ ఇంతకుముందు క్యాన్సిలేషన్లో మనం 8.3 వచ్చింది కదా. సో ఇప్పుడు ఎంత, 14 × 8.3. సో ఎంత, 3 4s 12, 3 1s 3 4, తర్వాత 4 8s 32, 8 1s 8 + 3 11. సో 2 6 1 1 పాయింట్, ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో తన ఐక్యూ వచ్చేసి 116.2 అంటే ఏంటి, సగటు కంటే ఎక్కువ, అంతేనా. ఎస్, కరెక్ట్ చేసాం మనం, సగటు కంటే ఎక్కువ. సో ఇలా చేయాలన్నమాట. ఇది ఒక్కసారికే వస్తుందా అంటే కొంచెం కష్టమే. సో ట్రై చేయండి, ఇదన్నమాట. ఓకేనా, సో ఇలా మోడల్స్ ఇచ్చారనమాట. ఒకసారి చూసుకుందామా మళ్ళీ. ఎస్, సో ప్రజ్ఞా పరీక్షలు ఇలా MA/CA ఇచ్చి ఐక్యూ కనుక్కోమంటారు. ఇది ఈజీనే, డైరెక్ట్ ఫార్ములా. తర్వాత ఐక్యూ ఇచ్చి MA/CA ఏదో ఒకటి ఇస్తారు. ఇలా ఐక్యూ ఇచ్చి CA ఇవ్వడం, MA ఇవ్వడం. ఇది సెకండ్ థర్డ్ మోడల్స్ అనుకుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విద్యార్థి 8 సంవత్సరాల విద్యార్థి వయోపరిమితి గల ప్రజ్ఞా మాపనిలో అన్ని అంశాలు, అన్నీ అంటే ఇంటూ 12 చేసేయాలి అక్కడికి. ఓకేనా, అది ఎంత వస్తుందో అంత. ఓకేనా, తర్వాత 9 సంవత్సరాలలో ఎన్ని అంశాలు, 10 సంవత్సరాల్లో ఎన్ని అంశాలు, ఇలా ఎన్ని ఇయర్స్లో ఎన్ని అంశాలు ఇచ్చాడో అవన్నీ వేసుకోవాలి. ఇలా మనం చేసినాం చూడండి,
అలా వేసుకొని ఆన్సర్ని తీసుకురావాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరాన్ని 6 నెలల కింద లెక్క కడితే ఒక సంవత్సరానికి 2 యూనిట్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలా 2 యూనిట్స్ అనమాట. ఫస్ట్ 6 మంత్స్, సెకండ్ 6 మంత్స్. సో ఈ విధంగా ఇలాంటి ప్రశ్న ఇస్తే ఈ విధంగా అంటే ఏంటి, మనము ఎగ్జామ్లో ఎలా అయితే మనం క్వశ్చన్ని చూసి భయపడతామో, సో ఇలాంటి వాటికి కొంచెం టిపికల్గా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. ఇది అనమాట. తర్వాత క్లాస్లో వచ్చేసి మనము దేని గురించి డిస్కస్ చేసుకుందాము, ప్రజ్ఞామాపని. సో ఇక్కడే చేద్దాంలేండి ఇప్పుడే. ఓకేనా. ఒక 5 మినిట్స్ తర్వాత ప్రజ్ఞా పరీక్షలు నేర్చుకుందాం అనమాట. ఓకేనా. ఎస్, ప్రాబ్లమ్స్ అర్థమైనాయి కదా. ఎస్. MACA అంటే ఏంటి, శారీరక వయసు మానసిక వయసు సమానమైతే IQ 100. ఇది మనం ప్రాబ్లం చేసి చూసాం కదా ఇందాక. ఎస్. తర్వాత మానసిక వయసు కంటే శారీరక వయసు ఎక్కువైతే IQ సగటు కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా. మానసిక వయసు కంటే మానసిక వయసు కంటే శారీరక వయసు ఎక్కువైతే అప్పుడు ఏమవుతుంది, IQ తగ్గుతుందన్నమాట. సో చూద్దామా, అది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడే చూసేద్దాం. చూడండి ఏమన్నారు, మానసిక వయసు కంటే శారీరక వయసు ఎక్కువైతే, మానసిక వయసు కంటే శారీరక వయసు ఎక్కువైతే, శారీరక వయసు 10 అనుకుందాం, మానసిక వయసు 8 అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు IQ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకేనా. IQ ఫార్ములా ఏంటి, MA/CA × 100. MA 8/CA 10 × 100 కదా. సో 10 సో 80 అంటే మరి సగటు కంటే తక్కువనే కదా. సగటు అంటే ఎంత 90 to 110 కదా సగటు అంటే. సో సగటు కంటే తక్కువ. సో సగటు కంటే తక్కువ. కరెక్టేనా, ఆ పాయింట్ కరెక్టేనా. ఎస్. సో అలా కాకుండా రివర్స్ అనమాట. అంటే ఏంటి, మానసిక వయసు కంటే శారీరక వయసు తక్కువైతే అప్పుడు మానసిక వయసు ఎంత, 10 అనుకుందాం, శారీరక వయసు 8 అనుకుందాం. సో రివర్స్ చేద్దాం. సో IQ ఏంటి ఫార్ములా మనకు, MA/CA × 100. MA 10/8 × 100. సో 4 2s 4 25s కదా, 2 1s 2 5s. సో 25 × 5 ఎంత, 125. సో సగటు కంటే ఎక్కువ కదా. సో 90 to 110 కదా సగటు అంటే. సో సగటు కంటే ఎక్కువ. సో ఎప్పటికైనా మనకు శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువ ఉండాలి, అప్పుడు IQ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా శారీరక వయసు కంటే మానసిక వయసు తక్కువ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా IQ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్కి మీనింగ్ అదే. మనం ప్రాబ్లం చేసి సొల్యూషన్ చెప్పుకున్నాం కదా. సో అదనమాట నోట్. తర్వాత ప్రజ్ఞాలబ్ధి పరిమితులు ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో, అంటే ఈ బుక్లో ఉన్న పరిమితులు లాస్ట్ క్లాస్లో చదివేశాం. అందులో ఒక చిన్న 4 లైన్స్ పారాగ్రాఫ్ ఇచ్చారు, దాంట్లో ఏం లేదు. మనం ఇక్కడ చాలా విపులంగా నేర్చుకున్నాం. ఓకేనా. IQ ఒక వ్యక్తి ప్రజ్ఞకు ప్రామాణికం కాదు. సో పరిమితులు అంటే ఏంటి అంటే లోపాలన్నమాట. ప్రజ్ఞాలబ్ధి అందరూ ఆమోదించినప్పటికీ దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో ప్రజ్ఞాలబ్ధి అనేది ఒక వ్యక్తి ప్రజ్ఞకు ప్రామాణికం కాదు. అంటే ఎంత మటుకు మనము లెక్క వేసి చెప్పినా కూడా అది అప్పుడే అవుతుంది కానీ తర్వాత మారుతుందన్నమాట. సో అలా మనం ఒక ప్రజ్ఞామాపని చేసేసి ఆ వ్యక్తిని ఆ ప్రజ్ఞకు సగటు కంటే తక్కువనా ఎక్కువనా అని ఒకసారి మనం డిసైడ్ చేసేసి అది ప్రామాణికంగా తీసుకోలేమన్నమాట. ఓకేనా. అది నెక్స్ట్, ఏదైనా ఒక పరీక్షను నిర్వహించి సూచించిన ప్రజ్ఞాలబ్ధి పూర్తిగా విశ్వసనీయం కాదు. అదే ఇప్పుడు నేను చెప్పిందే. ఒక ప్రజ్ఞామాపనిని పరీక్ష పెట్టేసి దాంట్లో ప్రజ్ఞాలబ్ధి పూర్తిగా అది విశ్వసనీయం కాదనమాట. ఎందుకంటే వ్యక్తి లేదా పిల్లవాడు ఈరోజు ప్రజ్ఞ రేపటికి మారుతుంది, తగ్గొచ్చు ఎక్కొచ్చు. సో ఒక్కసారిగా టెస్ట్ చేసేసి ఎప్పుడో 8 ఏళ్ళప్పుడు టెస్ట్ చేసేసి ఇంకా వయసు మొత్తం అంటే అతని దశ మొత్తం కూడా, అంటే అతని ఏజ్లో లైఫ్లో మొత్తం అతని ప్రజ్ఞాలబ్ధి ఇది అని మనం చెప్పడానికి అంత విశ్వసనీయంగా ఇది ఉండదు. ఓకేనా. తర్వాత మానసిక వయసు అనేది నిష్పాదనను సూచిస్తుంది కానీ ప్రజ్ఞను కాదు. ఎస్, మానసిక వయసు ఇప్పుడు మనం క్వశ్చన్ ఇస్తున్నాము, దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రజ్ఞా మాపనే క్వశ్చన్ అనమాట. ఓకేనా. ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్ ఇస్తున్నాం. అది పర్ఫార్మెన్స్ మాత్రమే, అంటే ఆ టైంలో ఆ వ్యక్తి ఎన్ని క్వశ్చన్స్ చేశాడు అనేది అతని పర్ఫార్మెన్స్ మాత్రమే కానీ అతని ప్రజ్ఞ కాదు అని అంటున్నాం. సో ఇవన్నీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకో, అంటే ఇవి లోపాలన్నమాట. అంటే కొంతమంది మనోజ్ఞాన శాస్త్రవేత్తలు దీని మీద ఏమంటారు, వర్డ్ గుర్తు రావట్లేదు,
విమర్శ, సారీ విమర్శిస్తారు కదా అది. కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు విమర్శించారనమాట ఈ ప్రజ్ఞాలో పరిమితిలోని లోపాలను. సో వాళ్ళకు ఇది నచ్చలేదు, అంటే అందరికీ విశ్వసనీయత కాదు అనేసి కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. సో అది. సో వయోజనుల ప్రజ్ఞాలబ్ధిను గుణించేటప్పుడు వారి మానసిక వయస్సును 18 లేదా 21గా తీసుకోవాలి. ఇది వివాదాస్పదంగా చెప్తాం. ఈ పాయింట్ అంత ఈజీ కాదు, చెప్తాను చూడండి దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎలా మేడం, ఎలా అంటారా? వయోజనుల ఐక్యూను గుణించేటప్పుడు వారి మానసిక వయస్సును 18 సంవత్సరాలు లేదా 21గా తీసుకోవాలి అంటాం కదా. సో ఎందుకు అలా తీసుకోవాలి అంటే మనం ఆల్రెడీ మన బాల్య దశలు, కౌమార దశ, వయోజన దశ చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పాము ప్రజ్ఞ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాము? ప్రజ్ఞ లక్షణాలలో ప్రజ్ఞ అనేది కౌమార దశలో ఆగిపోతుంది. ఇది అనువంశికత మీద ఆధారపడుతుంది, అనువంశికతోనే వస్తుంది, పరిసరాలు దీన్ని ఎలాంటి ప్రభావం చేయవు ప్రజ్ఞకు అని చెప్పామా? సో అలా అనుకున్నప్పుడు వయోజనుల ఐక్యూ గుణించేటప్పుడు వారి మానసిక వయసును 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలుగా మాత్రమే తీసుకోవాలి కదా. అంటే ఇంకా అప్పటికే కౌమార దశ 18 to 21 కదా, కౌమార దశ ఎండ్ అయ్యేది. సో అంతవరకే తీసుకోవాలి, ఇంకా అంతకు మించి తీసుకోకూడదు. మామూలుగా అయితే లెక్కలో మనకు 18-21కి మించి వచ్చిందనుకో, సో ఆ ప్రజ్ఞ అనేది అక్కడితో ఆగిపోవాలి కదా. మరి ఎక్కువ వస్తే ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇది వివాదాస్పదంగా మారింది. ఓకేనా? సో మీకు అర్థమైందా ఈ పాయింట్? చెప్తాను చూడండి. సో ఐక్యూని గుణించేటప్పుడు మనకు మానసిక వయసు 10 సంవత్సరాలు అలా తీసుకుంటున్నాం కదా. సో మనం ఐక్యూ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐక్యూ 120, సిఏ అంటే మామూలుగా శారీరక వయసు వచ్చేసి ఎంత 30 సంవత్సరాలు అనుకుంటున్నాం. సో మానసిక వయసు ఎంత అంటున్నాం. సో ఇందులో ఐక్యూ వచ్చేసి ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA × 100 కదా ఫార్ములా మనకి. సో ఐక్యూ ఎంత ఇప్పుడు 120 ఇచ్చారు, MA ఎంత తెలియదు, MA/CA ఎంత 30 × 100 ఇచ్చాము. ఓకేనా? 0 క్యాన్సల్. సో MAని యువతలు తీసుకొస్తే MAని యువతలే ఉంచుతాము. 120 ఇంటూ కింది పైకి కిందికి పోతుంది, అంటే 3/10 వస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు MA. అవునా? అప్పుడు MA ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయితే 3 12 42 కదా, 36 కదా 12 × 3 36 కదా. సో ఈ 36 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎలా చెప్తాం మనం 36 అని? ఆల్రెడీ కౌమార దశలోనే ప్రజ్ఞ ఆగిపోతుంది కదా. సో మానసిక వయసు 36 ఏళ్ళు ఎలా అవుతుంది అనేది చాలామంది వివాదాస్పదంగా చెప్పారనమాట. సో ఇది అర్థమైందా? ఇంత క్లియర్గా ఇంకా ఎవరు నాకు తెలిసి చెప్పలేరు అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో అదనమాట, అలా పరిమితులు చెప్పారనమాట. ఓకేనా? సో ఇంకా ఏం చెప్పారు, ఇంకా ఏమున్నాయి పరిమితులు అంటే, ప్రజ్ఞా పరీక్షలు అమూర్త ప్రజ్ఞను కొలవగలవు కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవలేవు. మన బుక్లో మనం చదివాం ఈ పాయింట్ని కదా. ప్రజ్ఞా పరీక్షలు అనేవి అమూర్త ఈ ప్రజ్ఞలన్నింటినీ కొలవగలుగుతాయి కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవలేవు. సాంఘిక ప్రజ్ఞకు అసలు ప్రజ్ఞామాపని అనేదే లేదనమాట. ఓకేనా? సో అది కూడా ఒక లోపమే కదా. చిన్నతనంలో అల్ప ప్రజ్ఞావంతులుగా ఉన్నవారు పెద్దయ్యాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలుగా తయారయ్యారు. సో మనం చిన్నప్పుడే అంటే ఫస్ట్ క్లాస్కి సంబంధించి అంటే 5 సంవత్సరాల పిల్లవాడికి సంబంధించిన ప్రజ్ఞామాపనిని కండక్ట్ చేసి, సో నీ ప్రజ్ఞ ఇంతే, నీకు 80 వచ్చింది ఐక్యూ, సో నువ్వు నీ ఐక్యూ 80నే ఇంకా అనేసి మనం డిసైడ్ చేసుకోకూడదు. సో ఐన్స్టీన్, న్యూటన్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమైనా ఇంటెలిజెన్సా? కాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక సైంటిస్ట్ పుట్టి, సో ఏమంటారు, ఆ సైంటిస్ట్ లాగా వాళ్ళు రూపొందించుకున్నారు వాళ్ళని వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ అనమాట. ఐక్యూ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే చూద్దాం. శారీరక వయసు పెరిగే కొద్దీ మానసిక వయసు కూడా పెరుగుతుంది కదా. దీన్నే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు. ఓకేనా? ఎలాగైతే మన శారీరక వయసు పెరుగుతుందో మన మానసిక వయసు కూడా పెరుగుతుంది, దాన్నే మనము ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటున్నాం. ఓకేనా? ఒక వ్యక్తి 5 సంవత్సరాలు, మానసిక వయసు 6 సంవత్సరాలు, ఐక్యూ 120 అవుతుంది. అదే వ్యక్తి 10 సంవత్సరాలలో మానసిక వయసు × 2. అవునా? ఇక్కడ ఒకసారి చూడండి మీరు,
మామూలుగా వయసు 5 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు అంటే ఇంటూ 2 చేసాం ఇక్కడ. ఇంటూ 2 అంటే 2. తర్వాత 5 ఇయర్స్ ఉన్నప్పుడు మానసిక వయసు 6 అయితే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మానసిక వయసు ఇంటూ 2 చేస్తే 12 వచ్చింది. సో ఐక్యూ కూడా 120 అవుతుంది. సో దీన్నే ఏమంటారు? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు. ఓకేనా? అంటే శారీరక వయసు పెరిగే కొద్దీ మానసిక వయసు కూడా పెరగడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞా విభాజనం. సో ఇది వచ్చేసి 2 ఓల్డ్ సిలబస్ ప్రకారం ఒకటి ఉంది, న్యూ సిలబస్ ప్రకారం 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు, సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ న్యూ సిలబస్ ప్రకారం చెప్పుకుంటే మన టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది. కావాలంటే మీరు ఓపెన్ చేసుకొని ముందర పెట్టుకోండి. నాకు ఇప్పుడు వీడియో చేయడానికి 2 బుక్స్ ముందర పెట్టుకుంటే అది ఇంకా కాని పని. సో టెక్స్ట్ బుక్లో ఇదే ఉంది, న్యూ సిలబస్ ప్రకారం ఇదే ఉంది. ఓకేనా? ఒకసారి మీరు చూసుకుంటే చూసుకోవచ్చు. చూపియాలా? ఓకే, చూపిస్తాను. అది ఇదేనా 20 to 150 కంటే ఎక్కువ ప్రతిభావంతులు, మేధావులు. సో ఇదే అనమాట టేబుల్ అది. ఓకేనా? ఓల్డ్ సిలబస్ది మన ఈ బుక్లో లేదు. సో నేను 2 కంబైన్ చేసి ఒక దగ్గర రాసి చెప్తున్నాను. ఓకేనా? చూడండి, ప్రజ్ఞా విభాజనం. టెర్మన్ మెర్రిల్ కలిసి 2 to 18 ఇయర్స్ కలిగిన 3000 మందిపై ఐక్యూ టెస్ట్ చేశారు. ఓకేనా? టెర్మన్ మెర్రిల్. సో ఇది మనకు ఉంది కదా 1973. 1973లో వీళ్ళిద్దరు కలిసి టెర్మన్ మెర్రిల్ ఎల్&ఎం ఫామ్లో చేశారనమాట. ఇది 2 to 18 ఇయర్స్. ఎన్ని అంశాలతో? 120 అంశాలతో చేశారు కదా. కలిగిన 3000 మందికి పైగా ఐక్యూ టెస్ట్ చేశారనమాట. ప్రజ్ఞా విభాజన పట్టికను కనుగొన్నారు. ప్రజ్ఞా విభాజన పట్టికను కనుగొన్నారు. న్యూ సిలబస్ ప్రకారము చూసుకుంటే ప్రజ్ఞా లబ్ధి, విద్యాపర వర్గీకరణ, వ్యక్తుల శాతం. సో బిలో 20% ఐక్యూ ఉన్నవారు, 20% అంటే బిలో 20. ఓకేనా? బిలో 20 ఐక్యూ ఉన్నవాళ్ళు మూఢులు లేదా సంరక్షకులు అంటాం. అంటే 20 కంటే తక్కువ తెలివి ప్రజ్ఞాలబ్ధి ఓకేనా ఉన్నవాళ్ళు మూఢులు లేదా సంరక్షకులు అంటాం. సో వీళ్ళు ప్రతి 100 మందిలో 1.5% ఉంటారనమాట. ఓకేనా? అలా ప్రతి 100 మందిలో ఒకరు ఖచ్చితంగా వీళ్ళు ఉంటారనమాట, 1 లేదా 2 అలా. సో 20 to 50 ఇయర్స్ వీళ్ళు వచ్చేసి బుద్ధిమాంద్యులు. 20 to 50 ఇయర్స్ కాదు, 20 to 50 ఐక్యూ వచ్చేసి 20 నుంచి 50 ఉన్న వాళ్ళు బుద్ధిమాంద్యులు. ఓకేనా? వీళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 2.3% మెంబర్స్ ఉంటారు. అంటే ప్రతి 100 మందిలో 2.3, ప్రతి 100%లో 2.3% మెంబర్స్ వీళ్ళే ఉంటారనమాట. 20 to 50 బుద్ధిమాంద్యులు. తర్వాత 50 to 70 ఐక్యూ ఉన్నవాళ్ళు అల్ప బుద్ధిమాంద్యులు. అంటే కొంచెం అల్పబుద్ధి, అంటే కొంచెం బుద్ధి తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఓకేనా? అల్ప బుద్ధి ఉంటుంది. సో వీళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు అంటే 5% ఉంటారు. ఓకేనా? 70 to 90 అంటే తెలివి తక్కువ వారు, తెలివి ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది అంట. ఓకేనా? 70 to 90. సో వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత పర్సెంట్ ఉంటారు అంటే 19% ఉంటారు. ఓకేనా? 90 to 110 వీళ్ళు సగటు ప్రజ్ఞావంతులు. ఓకేనా? వీళ్ళు ఖచ్చితంగా ప్రతి 100 మందిలో 48 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళు సగటు ప్రజ్ఞావంతులు. 110 to 130 ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు. ఓకేనా? వీళ్ళు వచ్చేసి 21% మంది ఉంటారు. 130 to 150 అత్యున్నత అధిక లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు. సో వీళ్ళు ఎంతమంది అంటే 0.1% మెంబర్స్ ఉంటారు. 150 పైన అంటే మోస్ట్ ఇంకా ప్రతిభావంతులు అనమాట వాళ్ళు ఎంతమంది అంటే 0.23. ప్రతి 100 మందిలో 0.23% మెంబర్స్ ఏంటంట ప్రతిభావంతులు ఉంటారు. సో మనకు సగటు కదా మెయిన్, సగటు కంటే పైన సగటు కంటే కింద అని నేర్చుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది. సగటు 90 to 110 కదా. సగటు 90 to 110. సో తర్వాత 110 మళ్ళీ 110 to 130, తర్వాత మళ్ళీ 130 to 150, తర్వాత మళ్ళీ 150 to పైన. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది సగటు కంటే ఎక్కువ. సగటు ప్రజ్ఞావంతులు 48. సగటు కంటే ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ. ఉన్నత లేదా అత్యధిక కొంచెం ఎంత అంటే 110 to 130. సో వాళ్ళు ఎవరు? ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు అనమాట వీళ్ళు, 21%. తర్వాత మళ్ళీ 130 to 150 అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు. సో వీళ్ళు 0.1. ఓకేనా? 150 ఆ పైన ప్రతిభావంతులు. సో వీళ్ళు 0.23. అందరికంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎవరు? అత్యధిక ప్రజ్ఞావంతులు అనమాట.
అత్యధిక ప్రజ్ఞావంతులు అందరికంటే తక్కువగా ఉంటారు. 0.1% వీళ్ళు. ఓకేనా. అందరికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎవరు ఉంటారు అంటే సగటు ప్రజ్ఞావంతులు. సో ఇప్పుడు సగటు కంటే ఎక్కువ చూసాం, సగటు కంటే తక్కువ చూద్దాం. సో 90 కదా, సో 70-90, మళ్ళీ 50-70, మళ్ళీ ఇక్కడ చూడండి 50-70 అంటే 70-70 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 50-50 వచ్చింది. 20-50, ఇక్కడ బిలో 20. ఓకేనా. సో సగటు కంటే కొంచెం ఇంకా తెలివి తక్కువ వాళ్ళు 70-90 అనమాట. వీళ్ళు తెలివి తక్కువ వారు 19%. 70-90 19%. 50-70 అల్ప బుద్ధిమాంద్యులు, వీళ్ళు 5%. ఓకేనా. 20-50 బుద్ధిమాంద్యులు, వీళ్ళు వచ్చేసి 2.3%. బిలో 20 మూఢులు లేదా సంరక్షకులు, వీళ్ళు 1.5% ఉంటారు. ఓకేనా. సో ఇది న్యూ సిలబస్ ప్రకారం. సో ఇలా అడిగినా అడగొచ్చు. ఓల్డ్ సిలబస్ ప్రకారం ఏముందో ఒకసారి చూసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి, విద్యాపర వర్గీకరణ, వ్యక్తులు. ఓకేనా. సో వీళ్ళని కూడా సగటు నుంచి చూసుకుందామా లేదా అందరినీ ఫస్ట్ నుంచి చూసుకుందామా? సరే ఫస్ట్ మొత్తం ఒకసారి చూసేద్దాం. బిలో 25 లేదా 29 నుంచి బిలో 25 లేదా 29 సురక్షణ స్థాయి అతి తీవ్ర బుద్ధిమాంద్యత అంటాం వీళ్ళని. ఓకేనా. అక్కడైతే మూడులు లేదా సంరక్షకులు అంటాం బిలో 20, ఇక్కడ బిలో 25-29 సురక్షణ స్థాయి అతి తీవ్ర బుద్ధిమాంద్యత అంటాం. వీళ్ళు ఎంత 0.01. సో ఇక్కడ వీళ్ళు తక్కువ అందరికంటే 0.01. తర్వాత 26-49 లేదా 30-49. 26-49 అంటే కొన్ని బుక్స్లో కొంచెం అలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. 26-49 లేదా 30-49. శిక్షణ స్థాయి లేదా మిత బుద్ధిమాంద్యత. సో వీళ్ళు ఎంత 0.23. ఓకేనా. తర్వాత 50-69 అనమాట, ప్రాథమిక స్థాయి లేదా స్వల్ప బుద్ధిమాంద్యత, వీళ్ళు 5%. ఓకేనా. 70-89 అంటే తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యసకులు, వీళ్ళు 16% అనమాట. ఓకేనా. నెక్స్ట్ 90-109. సో ఇక్కడ 90-110 లేదు, 90-109 ఉంది అకార్డింగ్ టు ఓల్డ్. వీళ్ళను సగటు ప్రజ్ఞావంతులు అంటాము. 48% వీళ్ళు కూడా. ఓకేనా. అంటే ఇప్పుడు క్వశ్చన్ సగటు ప్రజ్ఞావంతులు అంటే ఆప్షన్ 90-110 ఉంటే 90-110, 90-109 ఉంటే 90-109. రెండు ఇచ్చారనుకో, రెండు కూడా కరెక్టే అవుతుంది. ఓకేనా. అలా నెక్స్ట్ 110-119. సో వీళ్ళు ఉన్నత అధిక ప్రజ్ఞావంతులు, వీళ్ళు ఎంతమంది 18% అనమాట. ఓకేనా. 120-139 అత్యధిక ప్రజ్ఞావంతులు, వీళ్ళు 11.5%. ఓకేనా. 140 పైన, ఇక్కడ 150 పైన ప్రతిభావంతులని ఇచ్చారు, ఇక్కడ 140 పైన ప్రతిభావంతులు లేదా మేధావులు. సో వీళ్ళు 1%, వీళ్ళు 1% కంటే తక్కువనే, ఇక్కడ 0.23. అంటే పరిశోధనలు జరిగే కొద్దీ ఇలా మార్పు చెందుతూ వస్తుందన్నమాట. మ్యాక్సిమం 80% క్వశ్చన్స్ దీంట్లో నుంచే రావచ్చు. ఇది ఓల్డ్ సిలబస్, ఊరికే జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. సో డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది దీనికి దానికి. సో ఇదనమాట ప్రజ్ఞ విభాజనం. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. నెక్స్ట్ వచ్చేసి సామాన్య సంభావ్యత వక్రరేఖ. ఇది గంటాకృతిలో ఉంటుంది. ఓకేనా. సామాన్య సంభావ్యత వక్రరేఖ అంటే ఇప్పుడు మనం అన్ని ఏమంటారు ఏజెస్ చూసాము, వర్గీకరణలు చూసాము. సో అది ప్రజ్ఞ ఏమంటారు సామాన్య సంభావ్యత వక్రరేఖ దేనికి సంబంధించి అంటే ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిందే. ఓకేనా. గంటాకృతి ఆకారంలో ఉంటుంది. సో ఈ మధ్యలో ఉండేవాళ్ళు 90 నుంచి 110%, 110 లేదా 90-109. అకార్డింగ్ టు ఓల్డ్ సిలబస్ అయితే 90-109, న్యూ సిలబస్ అయితే 90-110 అనమాట. ఓకేనా. సో వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు, వీళ్ళు 90-110 వాళ్ళు, వీళ్ళు ఎక్కువ సగటు. ఓకేనా. వీళ్ళు సగటు. సో వీళ్ళే గంటాకృతి వచ్చేది. సో ఇటు పక్క ఉన్న వాళ్ళు <90 ఉంటారు, ఇటు పక్క ఉన్న వాళ్ళు <90 ఉంటారు. ఓకేనా. సో తక్కువ ఉంటారు, <90 తక్కువే, <90 తక్కువే. సో ఇదనమాట. మధ్యలో 90-110 రెండు, ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ రెండు కూడా 48. ప్రతి 100 మందిలో 48 మంది ఖచ్చితంగా సగటు ప్రజ్ఞావంతులే ఉంటారు. సో ఇదనమాట సామాన్య సంభావ్యత వక్రరేఖ. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రజ్ఞా పరీక్షల గురించి నేర్చుకుందాము. కోడింగ్స్ అయితే మీకు ఇంకా అసలు ఎవరు చెప్పిండారు అంత బాగా కోడింగ్స్ అనమాట. ఓకేనా. సూపర్ కోడింగ్స్తో ప్రతి పరీక్షలో కోడింగ్స్ ఉంటాయి, ప్రతి పరీక్షకి కోడింగ్స్, ఇంకా క్లాస్ చెప్పడమే ఆలస్యం అనమాట. సో ఓకేనా. సో బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ప్రజ్ఞా పరీక్షలు. ఓకేనా. సో మీకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.
ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? తర్వాత మీకు ఏ కాన్సెప్ట్ అయినా మీకు ఇప్పుడు రివిజన్ పరంగా మీకు ఈ క్లాస్ కావాలి, సబ్జెక్ట్ ఇది కావాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.